హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి పచ్చికారంతో కమ్మటి దోశలండి. నిజంగా మనకి ఇంకెలాంటి పచ్చళ్ళు లేకపోయినా కానీ అసలు పచ్చడి అవసరం అంటూనే రాదండి. ఇలా కనుక పచ్చికారంతో దోశలు వేసుకుంటే ఒకటి కాదండి 4-5 దోశలైనా తినేస్తాము, అది కూడా పచ్చడి లేకుండా. మరి ఇప్పుడు ఆ దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. దానికోసం ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక గుప్పెడు వరకు కొత్తిమీర, చిన్నవి ఒక 2 అల్లం ముక్కలు, అలాగే మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి అనేది వేసుకోవాలండి. ఇక్కడ నేనైతే ఒక 6 పచ్చిమిర్చిని తీసుకొని 2 ముక్కలుగా అయితే కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర, రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఒక మీడియం సైజు ఉల్లిపాయని పొట్టు తీసేసుకొని కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసేసుకొని ఉల్లిపాయ ముక్కలు కూడా మిక్సీ జార్లోనే వేసేసుకోవాలి. నిజంగా టేస్ట్ మటుకు చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ దోశలు అనేటివి ఇలా వేసేసుకొని ఇదంతా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బరకగా గ్రైండ్ చేసుకున్న దాంట్లోకి ఇందులోకి వచ్చేసి దోశల పిండిని అయితే యాడ్ చేసుకోవాలండి. ఇలా దోశల పిండి మీకు ఎంత కావాలో అంత తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకొని మళ్ళీ ఇదంతా ఒక్కసారి గ్రైండ్ చేసేసుకోవాలి. ఇదంతా గ్రైండ్ చేసుకున్న పిండిని అంతా ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి. మనకి ఇంట్లో దోశల పిండి ఉంటుంది కదా, అలా ఉన్నప్పుడు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఒక గిన్నెలోకి పిండి అంతా తీసుకున్నాక దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పంచదార వేసుకొని పంచదార చక్కగా పిండిలో కలిసే విధంగా అంతా కలుపుకోవాలి. పంచదార వేసుకోవడం వల్ల మనం వేసుకునే దోశ అనేది కలర్ఫుల్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇంక ఇదంతా కలుపుకున్నాక స్టవ్ పైన ఒక పెనం పెట్టుకొని పెనం వేడయ్యాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిని ఒక గరిటెడు వరకు వేసుకొని పల్చగా దోశ అయితే వేసేసుకోండి. మనకి చక్కగా ఎంత పల్చగా అంటే అంత పల్చగా వచ్చేస్తుంది. ఇలా పల్చగా దోశ వేసేసుకొని పైనుంచి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ కూడా వేసేసుకొని మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. దోశ మట్టుకు భలే క్రిస్పీగా చాలా బాగుంటుంది. ఇంకా మనకి ఎలాంటి పచ్చడి కూడా అవసరం లేదండి. మనం పచ్చిమిర్చి, అల్లం ఇవన్నీ వేసుకున్నాం కదా, స్పైసీగా చాలా బాగుంటుంది. ఇక్కడైతే ఒక దోశ అయితే కాలింది, ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలాగే మనకి ఎన్ని కావాలన్నీ 1 by 1 దోశలు అయితే వేసేసుకోవాలండి. ఇక్కడైతే నేను 1 by 1 దోశలు అయితే వేసుకొని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకున్నాను. ఇంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో క్విక్గా అయిపోతుంది. కేవలం ఒక 5 నిమిషాల్లోనే మనం బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చడి కూడా మనకు అవసరం లేదండి. మరి ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా తప్పకుండా ఈ పచ్చికారం దోశలు ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మరి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి.